ఉండదు. కానీ దానికి సిద్ధపడాలి. సిద్ధపడితేనే ప్రమాదాన్ని ఆపగలం. సరే, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ముగిసిందా, ఇంకా కొనసాగుతుంది అనుకోవాలి? మన వరకు ముగిసింది. టెర్రరిజం యుద్ధం కొనసాగుతుంది. టెర్రరిజం అక్కడ స్థావరాలను భవిష్యత్తులో ధ్వంసం చేయడం కావచ్చు, వాళ్ళు మన దేశానికి రాకపోకను అరికట్టడం కావచ్చు, ఇక్కడ రిక్రూట్మెంట్ ఆపడం కావచ్చు, జరుగుతూ ఉంటుంది. అది నిరంతరం జరిగే ప్రక్రియ. మన వరకు ఇక్కడితో స్వస్తి. వాళ్ళు కనుక దీనికంతా ముందుకెళ్తే దాన్ని బట్టి ప్రతిచర్య ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు పాకిస్తాన్ లో తీవ్రవాదాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించడం భారత్ కు సాధ్యమవుతుంది అనుకోవచ్చు? భారత్ కి సాధ్యం కాదు. పాకిస్తాన్ సమాజం, పాకిస్తాన్ రాజకీయం, పాకిస్తాన్ సైన్యం పొందుకోవాలి. వాళ్ళు చెప్తున్న ఒక మాట వాస్తవం. మీరు గొడవ పెడుతున్నారు, కానీ మా దేశంలో వేల మంది చచ్చిపోతున్నారు తీవ్రవాదాన్ని వాళ్ళు అంటున్నారు. కానీ వాళ్లే దాన్ని పెంచి పోషించారు, దానికి బలవుతున్నారు. అది పాకిస్తాన్ సమాజం, పత్రికలు, అక్కడ రాజకీయం అర్థం చేసుకుని ఇక ఆపేద్దామని శాస్త్రంగా వాళ్ళు అనుకుంటే తప్ప మనం ఆపలేం. కానీ మనం ఖచ్చితంగా మీరు కనుక అలా చేసినట్టయితే మీ ప్రయోజనాలు దెబ్బతింటాయి. అంతర్జాతీయంగా మాతోనూ అన్ని రకాలుగా మమ్మల్ని దెబ్బ కొడతామన్న సంకేతాన్ని బలంగా ఇవ్వాలి. ఆ సంకేతాన్ని నిత్యం ఇస్తూ ఉంటాం. ఇప్పుడు ఇన్ని రోజులు తీవ్రవాదులను నమ్ముకున్న పాకిస్తాన్ కు ఆపరేషన్ సింధూర్ పెద్ద షాక్ ఇచ్చింది అనుకోవాలి. ఖచ్చితంగా ఖచ్చితంగా. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి మనం. ఎందుకంటే చైనా ఒక మాట ఉంది, మనం పొరుగు వాళ్ళని నిర్ణయించుకోలేం. పొరుగు వాళ్ళు శాశ్వతంగా ఉంటారు. చైనా కావచ్చు, భారత్ కావచ్చు, పొరుగు వాళ్ళు శాశ్వతంగా ఉంటారు. కాబట్టి ఏదో రకంగా దీర్ఘకాలంలో మనం కలిసి మెలగాలన్నది వాస్తవం. కాబట్టి ఇవాళ కఠిన చర్యలో ఉండాలి. దీర్ఘకాలంలో కలిసి మెలిగేందుకు మనం సిద్ధంగా ఉండాలి. వాళ్ళు ఎంత సిద్ధంగా ఉంటారన్నప్పుడు మనం వాళ్ళు బలవంతంగా వాళ్ళ మనసు మార్చలేం. కానీ భయంతో మార్చగలం కొంత మేరకు. అంతర్జాతీయ సమాజంగా మనం కానీ ఆ ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా ఇవాళ లేకపోతే రేపైనా పాకిస్తాన్ సమాజం మేల్కొంటుంది, అక్కడ రాజకీయం మేల్కొంటుంది. దీనివల్ల మనమే బలవుతున్నాం, మన వేళతో మన కళ్ళు పుడుచుకుంటున్నాం, వాళ్ళకి అర్థమవుతుంది. దానివల్ల మన ప్రయోజనాలు రక్షించడం సాధ్యమవుతుంది. కానీ ఈలోగా మనం చూడవలసింది మన సైనిక పాఠాన్ని పెంచుకోవటం, మన ఆర్థిక బలాన్ని పెంచుకోవటం. ప్రపంచంలో గొప్ప దేశంగా ఎంత పెరిగితే అంత భయం ఉండదు. పూర్వం మీకు గుర్తుండేలో 30-40 ఏళ్ల క్రితం పాకిస్తాన్, భారత్ సమానంగా చూసేవాళ్ళు. యుద్ధం జరిగితే మనం వాడతాం, వాళ్ళు వాడతాం అంటున్నవాళ్ళు. ఇవాళ అన్నమాట ఎవరు అనుకోవట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ పాక్ మధ్య యుద్ధం తప్పదు అనుకోవచ్చా? అంటే ఒకవేళ యుద్ధం వస్తే పరిణామాలు ఎలా ఉంటాయి? పాకిస్తాన్, భారత్ లో ఎలాంటి పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉంటాయి అనుకోవచ్చు? యుద్ధం రాదు, నాకేమాత్రం సందేహం లేదు. అలాంటి పరిస్థితి పాకిస్తాన్ దుందుడుకు చర్యల వల్ల వచ్చినట్టయితే దాన్ని సమర్థంగా ఎదుర్కొని తిప్పికొడతాము. వాళ్ళు చాలా దెబ్బతింటారు, దానిలో అనుమానం లేదు. కానీ అక్కడ దాకా రాకుండా కాపాడడం మనకి మంచిది, వాళ్ళకి తప్పదు. వాళ్ళకి ప్రాణాంతకం. అది మనకు కూడా మంచిది. యుద్ధం వల్ల ఎవరు చివరికి లాభపడేది ఉండదు. కానీ అత్యవసరం అయితే సిద్ధపడాలి. యుద్ధానికి సిద్ధమైతేనే యుద్ధాన్ని ఆపగలం. యుద్ధానికి సిద్ధం కాకపోతే యుద్ధాన్ని ఆపలేం. కాబట్టి మనం సిద్ధం, కానీ మనం కావాలని సమరోత్సాహంతో భయానికి కాలు దోవటం లేదు. సార్, 2 న్యూక్లియర్ వెపన్స్ ఉన్న కంట్రీస్ కదా సార్,